ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైన వారు మౌనముగా ఉండరు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెరూషలేమా, నిన్ను యెరూషలేములో చేర్చాడు. యెరూషలేము యొక్క జాబితాలో చేర్చబడ్డావు. నిన్ను యెరూషలేములో ఒక భాగంగా చేశాడు. ఒక నీ భాగములకు నా భాగములకు మనం అందరం భాగములు అంటే అవయవాలమై ఉన్నాము. ఆయన మనకు శిరసై ఉన్నాడు. అదే రీతిగా ప్రాకారముల మీద, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఏమిటా ప్రాకారములు? నువ్వు నడిచేది, కూర్చుండేది, పండుకునేది, లేచేది, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు తలంచే ప్రతి ఆలోచన, నీ యొక్క తలంపు పుట్టక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ ప్రతి స్థితి, ప్రతి అనుభవం అన్నీ లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు, రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల, సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుడు ఏం చేశాడంట? నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఇచ్చి ఉన్నాను. నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, ఇలాగా నీది అనుకునే ప్రతి దాని మీద ఆయన కావలి వారిని ఉంచాడంట. రేనా పగలైన వారు మౌనముగా ఉండరు. వారు మౌనంగా ఉంటారా? ఉండరు. ఎందుకు ఉండరు? నీకు తెలియదు, నాకు తెలియదు. ఏ సమస్య ఉందో, ఏ స్థితి ఉందో, ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో, వాటిని మన కళ్ళకు కనబడక ముందే వాటిని ప్రక్కకు తొలగించడం జరుగుతుంది. దేవుడు కావలి వారిని ఉంచి ఉన్నాడు. వారు ఏం చేస్తారు? ముందుగానే ఆ పరిస్థితిని తొలగించి నీకు సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చి నడిపించేవారుగా ఉంటారు. ఎవరు వీరు? దేవుని యొక్క దూతలు. ఎవరికి ఆజ్ఞాపించాడు ఆయన? ఆయన దూతలకు ఆజ్ఞాపించాడు. మరి దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంతగా కృప చూపుతున్నాడు. మరి వాక్యం వింటున్న నేను, నువ్వు, మనం ప్రేమించగలుగుతున్నామా ఆయన్ని? ఇంత కాపుదల్లో, ఇంత భద్రతలో, ఆయన యొక్క కనుదృష్టిలో ఉంచుకుంటూ, రేనా పగలైనా కునుకకుండా, నిద్రపోకుండా మనల్ని ఎంతగానో ఆయన దృష్టి మనపై ఉంచి మనల్ని లోకయాత్రలు నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఎంతగానో ప్రేమిస్తున్న దేవాది దేవుని మనము ప్రేమించగలుగుతున్నామా? మరి ప్రేమించగలిగితే ఎంతో ఆశీర్వాదాలు, ఎంతో ఎంతో సంతోషం, ఎంతో ఎంతో సమాధానం, ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నెన్నో మన జీవితంలో దీవెనలు నింపుకున్న వారమై ఆయన యొక్క వెలుగులో నడుస్తూ సంతోషంగా జీవించే వారంగా ఉంటాము. మరి ఎవరైనా సరే రేనా పగలైనా మనల్ని ఇంత బాగా చూసుకుంటారా? ఒక తల్లి చంటి బిడ్డను కూడా చూడలేదు. ఏదో ఒక గంట సేపు నిద్రపోకుండా ఉండలేదు. పండుకుంటుంది. ఒక నిద్ర అనేది అటువంటిది. ఒక రోజంతా నిద్రపోకుండా ఉండగలదా? ఉండలేదు. ఏదో ఒక సమయంలో 10 నిమిషాలైనా పడుకుంటుంది. ఎంత మంచిగా పడుకోకూడదు అనుకున్న తల్లి కూడా ఒక 10 నిమిషాలైనా నిద్రపోద్ది. అలసట, నీరసం, శరీరం. మరి మన దేవుడు అలసట చెందకుండా నీ కోసం, నా కోసం రక్తాన్ని కార్చి విలువైన రక్తంతో కొనుక్కున్న ఆ దేవాది దేవుడు మన కోసం రేనా పగలైనా నిద్రపోకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మరి ఆ దేవాది దేవుని కూడా మనము అదే భయభక్తులతో, భయం భక్తి కలిగి మనం కూడా ఆయన సేవించే వారంగా ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మా ప్రాకారాల మీద ప్రభను కావలి వారిని ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. రేనా పగలైన ప్రభనైనా
మౌనంగా ఉండకుండా ప్రభా ప్రతినిత్యము నీ కనుపాపులో భద్రపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవెనతో నింపండి అయ్యా. తను సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిమడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.